హాయ్ హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. మనం ఎంతో ఏగర్గా వెయిట్ చేస్తున్న పుష్ప 2 ద రూల్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది. అదే సూసేకి ద కపుల్ సాంగ్. ఆల్రెడీ మనకు తెలుసు ఆ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ పుష్ప రిలీజ్ అయ్యి మంచి ట్రెండ్ అవుతుంది. హుక్ స్టెప్ తో మంచి వైబ్ అవుతున్నారు. ఇన్స్టా రీల్స్ లో అయితే తెగ చేసేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది అండ్ సాంగ్ వినడం జరిగింది. ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు చెప్తాను ఫ్యాక్ట్ కాబట్టి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఏ సాంగ్ని ఒక్కసారి విని 2 times విని ఎప్పుడు డిసైడ్ చేయకండి, సాంగ్ జడ్జ్ చేయకండి. సాంగ్ క్యాపబిలిటీ అనేది మీకు 2 times 3 times వింటే సరిపోదు. ఒక మినిమం 5 to 6 times వింటే మీకు దానికి కనెక్ట్ అయ్యారా లేదా, వైబ్ అవుతున్నారా లేదా అనేది తెలిసిద్ది. అండ్ ఒక 2 times విని సాంగ్ని జడ్జ్ చేయడం మాత్రం మానేయండి. అండ్ ఇదే తరహాలో ఉండబోతుంది ఈ సాంగ్ కూడా. నాకు సాంగ్ అయితే డీసెంట్ బాగుంది అనిపించింది. నేను ఒక 5 to 6 times విన్నాను సాంగ్ని. ఎందుకు నేను ఒక 5 to 6 times విని ఇలా చెప్తున్నానంటే, లాస్ట్ టైం పుష్ప సాంగ్స్ సేమ్ ఇలాగే రిలీజ్ అయిన వెంటనే ఆల్బమ్ ఎవ్వరూ ఎక్కలేదు, అందరూ బాగాలేదన్నారు. బట్ ఆఫ్టర్ ఆ సాంగ్ మెల్లగా రీచ్ అయ్యే కొద్దీ వైడర్ రీచ్ వచ్చింది సాంగ్స్కి. ప్రతి సాంగ్ రీచ్ అయిందని చెప్పాలి. దాకో మేక, శ్రీవల్లి, సామి, ఉమ్మంటావా, ఏ బిడ్డ, ఈ అన్ని సాంగ్స్ రీచ్ అయినాయి. వినగా సాంగ్స్ వైబ్ అవుతారు, దానికి ఉన్న క్యాపబిలిటీ తెలిసిద్ది. అండ్ ఈ సాంగ్ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి పుష్ప 1లో సామి సాంగ్ ఉంది కదా, అది ఎంత రీచ్ అయిందో మనం అసలు చెప్పలేం, ఎక్స్పెక్ట్ చేయలేం. అంత రీచ్ వచ్చిందని చెప్పాలి, అసలు ఊహించలేదు. సేమ్ టైప్ ఆఫ్ సాంగ్ ఇది కూడా. అండ్ దీంట్లో కూడా హుక్ స్టెప్ ఉంది. సామిలో ఏదైతే హుక్ స్టెప్ ఉందో దీంట్లో కూడా అలాంటి హుక్ స్టెప్పే ఉంది. అండ్ వాళ్ళిద్దరూ వేస్తుంటే కపుల్స్ మంచి అందంగా ఉంది. ఇన్స్టాలో మంచి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సాంగ్. అండ్ ఇక దాంతోపాటు సాంగ్ కంపోజిషన్కి వస్తే, లిరికల్ వీడియోయే బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పాలి. ఎందుకంటే మనకు కొన్ని మూవీ షార్ట్స్ తీసుకొచ్చి పెట్టొచ్చు, లేదంటే ఓన్లీ లిరికల్ సాంగ్స్ ద్వారా పెట్టొచ్చు ఫొటోస్ వేసి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే, సాంగ్ని మొత్తం ఆన్ సెట్స్లో వాళ్ళు ఏ కాస్ట్యూమ్తో అయితే ఉన్నారో ఆ కాస్ట్యూమ్తోనే తీశారు. బట్ మూవీలో సేమ్ కాస్ట్యూమా లేదంటే డిఫరెంట్ కాస్ట్యూమా అని మనం చెప్పలేము. ఈ సాంగ్ కాస్ట్యూమ్తోనే ఉండొచ్చు, ఈ సాంగ్లో వచ్చిన కాస్ట్యూమ్తోనే, ఎందుకంటే కొత్తగా ట్రై చేయడానికి. అలా అని చెప్పేసి దీంతోనే ఉంటారని చెప్పలేం, ఎందుకంటే మూవీ నుంచి కంటెంట్ బయటకు రాకూడదని వాళ్ళు ఇది కొత్తగా ట్రై చేసి ఉండొచ్చు, రీచ్ అవుద్దని. ఇదైతే ఓకే, పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం మూవీ సెట్స్లో ఉన్న వాళ్ళు అందరూ వైబ్ అవుతా, స్టెప్స్ నేర్చుకుంటా అందరూ మంచిగా స్టెప్స్ చేశారని చెప్పాలి. దాంతోపాటు మ్యూజిక్ కంపోజిషన్, మనకు తెలుసు రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ అంటే ఫస్ట్ టైం అంత ఎక్కదు, వినిపించదు. అండ్ అది స్లో పాయిజన్, ఎంత బాగా స్మూత్గా ఎక్కిద్దంటే అంత స్మూత్గా ఉంటుంది. బీట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఫస్ట్ టైం వింటున్నప్పుడు నాకు అరే ఏంట్రా ఎలా ఉంది అని అనుకున్నాను. తర్వాత ఇట్స్ గుడ్ అనిపించేలా అనిపించింది. బీట్స్ అయితే కొత్తగా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రోమో రిలీజ్ చేశారో అనుకున్నాను మంచి బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, చార్ట్ బస్టర్ అయ్యే సాంగ్ అనుకున్నాను. బట్ ఎప్పుడైతే సూసేకి బిట్ దగ్గర మనకు ప్రోమోలో రిలీజ్ చేసినప్పుడు మంచి వైబ్ ఉంది. బట్ ఫస్ట్ టైం వింటున్నప్పుడు అంత అనిపించలేదు. అరే బీట్ మంచిగా హైలే వెళ్తుంది, ఒకేసారి స్లో అయిపోయింది అనుకున్నాను. బట్ ఆఫ్టర్ 2 times 3 times తర్వాత బాగుంది అని అనిపించింది. ఆఫ్టర్ ఎంత టైం తర్వాత అయితే చాలా బాగుంది, చాలా వైబ్ అవుతారు ఆ పర్టికులర్ బీట్ దగ్గర అయితే. అండ్ పర్టికులర్లీ శ్రేయా ఘోషల్ వాకల్స్ ఎంత స్వీట్గా ఎంత కూల్గా ఉందో తెలుసా. వాకల్స్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ దాంతోపాటు సౌండ్ మిక్సింగ్ ఎక్కడా సరే వాకల్స్ని డామినేట్ చేయలేదు. మ్యూజిక్ అనేది అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, బీట్స్ ట్యూన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అని చెప్పాలి. ఎక్కడా సరే మ్యూజిక్ డామినేట్ చేయలేదు వాకల్స్ని. అండ్ దాంతోపాటు లిరిక్స్, ప్రతి లిరిక్ అర్థమయ్యేలా ఉంది, చాలా క్యాచీగా ఉందని చెప్పాలి. అండ్ సాంగ్ మీనింగ్ కూడా మనకు లిరికల్లో అర్థమైపోతుంది. ఏంటంటే, బయట హీరో ఎంత తోపైనా సరే ఇంట్లో వైఫ్తో ఒక సెంటిమెంట్తోనే ఉంటాడు, ఆ సెంటిమెంట్ ఎప్పుడు బ్రేక్ చేయడు. అండ్ మనం ప్రైజ్ చేస్తూ ఉన్న సాంగ్ ఇది, హీరోని ప్రైజ్ చేస్తూ హీరోయిన్ పాడే సాంగ్ ఇది. అండ్ ఇక ఓవరాల్గా ఈ సాంగ్ ఎలా ఉందనే విషయానికి వస్తే, ప్రెజెంట్ అయితే ఇట్స్ డీసెంట్, గుడ్ అని అనిపించింది. ఇంకా వైడర్ రీచ్ వెళ్ళేకుంది, సాంగ్ ఇంకా బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి. మంచి ట్రెండ్ అవ్వచ్చు, క్యాచీగా ఉంది. ఇది సూసేకి ద కపుల్ సాంగ్ రివ్యూ అయితే. అండ్ ఈ మూవీ August 15th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.